హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? ఇదైతే నేను ప్రీవియస్ డే నైట్ నేనెలా రెడీ చేసుకుంటా నెక్స్ట్ డే మార్నింగ్ అనేసైతే ఈ వ్లాగ్ ఉంటదండి. ఇవొచ్చి రేషన్ బియ్యము. అందులో అయితే అలా కొంచెం అన్నంలాగా ఉండేవైతే ఉంటాయి. అవి చాలా హెల్తీ అంట. ఇన్ని బియ్యంకి ఇన్ని గ్రామ్స్ అని కలుపుతారు అని విన్నాను. దాని గురించి తెలీదు మరి. మీకెవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే 4 గ్లాసెస్ బియ్యంకి హాఫ్ గ్లాస్ ఉద్దిబ్యాళ్ళు మాత్రమే వాడతాను. మా ఫ్రెండ్స్ అంటుంటారు, ఏంటి అలా కూడా నీకు దోసలొస్తాయా అని. నేనెప్పటినుంచో అలాగే వాడుతున్నా. ఇంక తర్వాత పిండి గ్రైండ్ చేసే 1 అవర్ ముందైతే అటుకులు వేస్తా. మామూలు తెల్ల అటుకులువే ఏస్తాననమాట. ఈరోజు నాకు కనిపించలేదు, మేబీ అయిపోయినాయి. ఇంకా రాగి అటుకులు కనిపించేసరికి అవేసా. నాకనిపించింది ఇలా పొరపాట్లలో కూడా కొన్ని నేర్చుకుంటామని. ఇప్పటి నుంచైతే ఇంకా తెల్లవి అటుకులు కొనొద్దు, ఇవే ఇప్పుడు వాడదామనుకున్నా. పిండి కూడా గ్రైండ్ చేసాక ఏం కలర్ కూడా ఏం మారలేదు. ఇంకా సరే మామూలుగా అయితే నేను మిల్లెట్స్ దోసలు కూడా వేసేదాన్ని. కానీ పిల్లలకి మరీ ఎప్పుడూ అలాగే పెట్టినా వాళ్ళు ఇదవుతారు. ఈసారి కారం దోసలు బాగా చేసుకుందాం, వింటర్ కదా, కొంచెం స్పైసీగా బావుంటాయని ఇప్పుడు ఎర్రకారం అయితే నేను నైటే చేసుకుంటా. మార్నింగ్ కుదరదు కదండీ పిల్లల్ని రెడీ చేసుకోవడం అలా. ఈ ఎర్రకారం అయితే నేను చాలా రోజుల నుంచి, అంటే ఇంట్లో కారం లేని దోస తినరు. ఇంకా నాకు ఎప్పుడు స్టోర్ చేసుకొని పెట్టుకుంటా. 1 వీక్ అయితే వాడుకుంటూ ఉంటా నేను. ఇంకా ఎగ్ దోస ఏసుకున్నప్పుడు ఈ కారం పైన ఏసుకొని తినాలి. చాలా బావుంటదసలు. నేను వేసుకునే ఐటెమ్స్ అయితే ఇవన్నీ వేసైతే నేను ఎర్రకారం చేస్తా. అల్లం చాలామంది ఎయ్యరు ఎర్రకారంలో, కానీ మాకైతే ఆ ఫ్లేవరింగ్ వస్తది ఎర్రకారంలో. చాలా బావుంటది. అల్లం చట్నీ 2 కలిపినట్టు ఉంటది. సో మేమైతే ఇవన్నీ వేసుకొని ఎర్రకారం అయితే చేసుకుంటాం. కొంచెం ఆ టమాటా పులుపు అలా అన్నీ కలిస్తే బావుంటదిది. నేను డైట్ చేస్తున్నా కాబట్టి నేనైతే ఎక్కువ స్పైస్ ఏం తినలేను కూడా. నేను జస్ట్ లైట్‌గా అలా వేసుకుంటాను. ఇంకా ఇప్పుడు మా పిల్లలు మొన్న ప్రొద్దుటూరులో ఆ కారం దోస తిన్నప్పటి నుంచి అమ్మ మేము తింటాం అంటున్నారు. అయితే బాగానే తిన్నారు ఇద్దరు. కారం పూయించుకొని, నెయ్యి ఏయించుకొని, కారం దోస వేయించుకొని అయితే తిన్నారు. ఇంకా నేను అలా ఒక గ్లాస్ కంటైనర్‌లో అయితే వేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటా, పన్నీర్ పెట్టుకునే చోట. మనం 1 వీక్ వరకు అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. నైట్ అన్నీ కడిగేసి దోస పిండి కూడా వేసేసి అయితే నేను నైట్ అన్నీ రెడీ చేసుకొని పనుకున్నాను. మార్నింగ్ లేసేసరికి పిండి అయితే మంచిగానే, అంటే వింటర్ కదా కొంచెం పులవదు అనుకున్నా కానీ ఫర్మెంట్ అయితే బాగానే అయింది. నేను ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ సాల్ట్ వేసి అయితే కలిపేస్తాను. దోస పిండిలో అయితే నేను సోడా పొడి వేయడం చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి అయితే మానేశాను. ఓన్లీ రైస్ ఇడ్లీలో అయితే వేసుకుంటా. అవి మరీ రాళ్ళలా అవుతాయి కదా సోడా పొడి వేయకపోతే అనేసి. నేను మార్నింగ్ ఫస్ట్ థింగ్‌గా ఇది కలిపేసుకున్నానంటే చట్నీ చేసేసి, తర్వాత మనం ఎర్రకారం ముందు రోజే చేసుకున్నా అని చెప్పా కదా, మార్నింగ్ చేసుకుంటా ఒకసారి, ఒకరోజు ముందు రోజే చేసుకుంటా. ఎలా అంటే అలా అండి. నాకు ఒకేసారి మిక్సీలో ఫస్ట్ ఎర్రకారం వేసేసి అలా వాష్ చేసి మరి చట్నీ అదే దాంట్లో చేసుకోవడం అలా కూడా చేసుకుంటా. లేదు నాకు టైం ఉండదు మార్నింగ్ అంటే ఒక్కొక్కసారి నైటే చేసి పెట్టుకుంటా. ఇదైతే గ్రేటెడ్ చేసేది పన్నీర్ కానీ ఏదైనా, మనం కొబ్బరి కానీ అన్నీ. నేనైతే ఇది లూలు మాల్‌లో కొనుక్కున్నా, కానీ 300కే మనకి ఐకియాలో కూడా అవైలబుల్ ఉంది. నాతో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఐకియాది కొనుక్కోలేదు. లేదంటే చాలా మటుకు నేను అన్ని ప్రోడక్ట్స్ అయితే ఐకియాలో ఎక్కువ కొంటూ ఉంటా. నేను ఇదేంటంటే మరి లిడ్ వస్తది. సో మనం అంతా గ్రేట్ చేసేసుకొని ఆ లిడ్ వేసేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. పన్నీరు పిల్లలకి మంచి ప్రోటీన్ కదా.
నేను చాలా మటుకు వీక్లో 2 డేస్ అయితే కంపల్సరీ పన్నీర్, ఇప్పుడు నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేశాకైతే బాగా ఎక్కువగానే వాడుతున్నా. ఇంట్లో చేసుకుందాం అనుకుంటా కానీ మేము పాలు చాలా తక్కువ, పిల్లలు కూడా తాగడం తక్కువ. మేము అసలు ఆ ప్యాకెట్స్ పాలు చాలా తక్కువ అనమాట ఎప్పుడో. ఇంకా నేను మిల్క్ మిస్టీ అయితే వాడతాను పన్నీర్ వరకు. సో అలా అన్నీ రెడీ పెట్టుకున్నామంటే పిల్లలకి త్వరగా అన్నీ చేసేయచ్చు అనేసి పెట్టుకుని, ఇంకా నాకు మార్నింగ్ ఇంకా టైం ఉండింది. సరే ఇంకా నేను ఊరు నుంచి తెచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంతవరకు సద్దలాగా అలాగే అక్కడ ఉండిపోయాయి. ఇంకా సరే చూద్దామనేసి అవి చూస్తున్నా. ఇంకా ఈ నైఫ్ కూడా కొన్నాను నేను మొన్న రీసెంట్‌గా. నాకు అలా హోల్స్ వచ్చి ఇంకా చాలా వెరైటీ నైఫ్స్ అయితే చూస్తుంటా. నాకు ఎక్కడ దొరకట్లేదు. ఇంక ఇది హోల్స్‌ది కనిపించేసరికి తీసుకున్నా. ఇంక ఇవేంటో పుల్ల పుల్లగా ఉంటాయి. నేను బాగా తినేదాన్ని బీటెక్‌లో ఉన్నప్పుడు. కర్నూల్‌లో అరుణోదయ స్టోర్ అని ఉంది. అక్కడ బాగా దొరికేవి. కానీ నాకు ఏమంటారో వీటి పేరైతే తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి. నేను షాప్ వాళ్ళని అడిగితే, ఇవా అమ్మ జ్వరం వచ్చినప్పుడు తినేవి, ఫీవర్ వస్తే తింటారు అందరూ అన్నారు. మరి దాని పేరేంటో అర్థం కాలేదు. ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ టిన్స్‌లోనే స్టోర్ చేసుకుంటుంటా. ఇవన్నీ నేను వెస్ట్ సైడ్ హోమ్‌లోనే కొనుక్కున్నాను. ఇక నేనిప్పుడు వెయిట్ లాస్‌లో అంత ఎక్కువ డ్రై ఫ్రూట్సే వాడుతున్నాను. ఇవి స్టార్ట్ చేసినప్పటి నుంచి నా లైఫ్ అయితే అంటారు కదా, చాలా చేంజ్ అయింది. అన్నీ నాకు సెట్ అయిపోయాయి. నా బ్యాక్ పెయిన్ కానీ, వెయిట్ లాస్ ఇష్యూ తీరింది, హెయిర్ లాస్ ఇష్యూ తీరింది, ఫేస్ గ్లో కానీ. సో డ్రై ఫ్రూట్స్ చాలా హెల్ప్ అయ్యాయి నాకు. ఇంకా నేను ప్రతిదీ ఏది వాడుతున్నా దాని గురించి బాగా తెలుసుకుంటా, మనకి ఎంత యూజ్, అదేంటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఫేస్ క్రీమ్స్ అయినా సరే, లేదంటే తిండి విషయంలో అయినా సరే, ఏదైనా ఒకటి ఫాలో అవుతున్నానంటే నేను అది లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఫేస్ క్రీమ్ వాడుతున్నా, అది వాడితే దాన్ని మనం ఎప్పుడు వాడగలిగితేనే స్టార్ట్ చేయాలి. నేను కాస్మెటిక్స్ కూడా ఎక్కువ వాడనండి. ఒక కాజల్, స్టిక్కర్ పెట్టానా అంతే. ఇంకా నా ఫీలింగ్ ఏమంటే, ఈ ఎక్స్టర్నల్ క్రీమ్స్ వల్ల వచ్చే గ్లో కంటే కూడా మన ఫుడ్ ద్వారా, తర్వాత మనం వాక్ చేస్తాం కదా, దాని ద్వారా వచ్చే గ్లోయే చాలా బాగుంటుంది. నేను నా వెయిట్ లాస్ జ్యూస్ షేర్ చేసేటప్పుడు చాలా టిప్స్ అయితే ఇచ్చాను. నిజంగా నాకు అవి చాలా హెల్ప్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు నేను వాకింగ్ వెళ్ళొచ్చాక నాకు అసలు ఎంత ఫేస్లో ఎంత రిలాక్స్ అవుతుందంటే, ఇంకా ఏ ఫేషియల్ చేసుకున్నా కూడా నాకు అంత రిలాక్స్ ఉండదనిపిస్తుంది. ఇంకా ఏవేవో క్రీమ్స్ వేసి మనం ఆ ఫేస్ని అంతా రుద్ది గిద్ది అవంతా, నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ దానికంటే కూడా మంచి ఫుడ్ తినండి, మంచిగా వాక్ చేయండి, వర్కౌట్స్ చేసుకోండి, క్వాలిటీ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. చాలండి. టెన్షన్స్ ఉంటాయండి, ఎవ్వరికి ఉండవు. చాలామంది రోజు లైఫ్ అంతా టెన్షన్సే. కాకపోతే కొంచెం మన సెల్ఫ్ కేర్ తీసుకొని మనం హ్యాపీగా, మనం హెల్తీగా ఉన్నామంటే మన ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. నేను ముందైతే చేతగాక, నేను వెయిట్ ఉండి నాకు నేను చూసుకోలేక, ఇంట్లో అరిచి ఆ ప్రశాంతత లేకుండా అవన్నీ సఫర్ అయ్యా నేను. ఇప్పుడు నేను ఎంత హెల్తీగా ఉన్నానో నా ఫ్యామిలీ అంత బాగుందని అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఇంక ఇక్కడ 3 సీడ్స్ చూపిస్తున్నా కదా, ఒకటి వచ్చేసి సెసమే సీడ్స్, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, ఇంకోటి మస్క్ మిలన్ సీడ్స్. అవి ఆఫ్ఘనిస్తాన్ అంటే అవి చిన్నగా ఉన్నాయి. నేను ఆల్రెడీ ముందు బ్లాగ్లో నేను ప్రొద్దుటూరులో తెచ్చుకున్నప్పుడు చూపించా. ఇవి ఎంత మంచివంటే మనకి చాలా మంచివండి. నేను అన్నీ చూసే చెప్తున్నా. మామూలుగా అంటారు కదా, వైట్ ఉండే సాల్ట్ కానీ, లేదంటే వైట్ రైస్ కానీ తినకూడదని. కానీ ఇవి వైట్ ఉన్నాయి 3 వచ్చేసి చాలా హెల్ప్ఫుల్. ఇంకా సిసమే సీడ్స్ అయితే అవి ఫైబర్ అనమాట, లో కొలెస్ట్రాల్స్ ఉంటాయి, బి విటమిన్ ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మనకు. నూగులు ఆడవాళ్ళకి ఎంత మంచిదంటే, మొన్న రీసెంట్గా నేను నూగులు ఉంటలు కూడా చేసి చూపించా కదా, అలా తీసుకోవడం చాలా మంచిది. నేను పీరియడ్స్ టైంలో ఖచ్చితంగా నాకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు నేను అవి తీసేసుకుంటే నాకు ఎప్పుడు రావాలంటే అప్పుడు
పీరియడ్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను దాన్ని నా పీరియడ్స్‌ని కూడా నేను కంట్రోల్ చేయగలను. నాకు త్వరగా రావాలి అంటే నేను ఆ నువ్వులుంటలు చేసుకొని అయితే తింటూ ఉంటాను. ఇంకా మస్క్ మిలన్ సీడ్స్ అయితే దాని గురించి తెలిసాక నేను ముందు వాడేదాన్ని కాదు. ఓన్లీ పంప్కిన్, వాటర్ మిలన్ అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవే నేను రోజు సోక్ చేసుకునేదాన్ని కదా నైట్. మీరు చూసే ఉంటారు. కాకపోతే ఇప్పుడు మస్క్ మిలన్ సీడ్స్ బెనిఫిట్స్ గురించి తెలిసాక నాకు ఇంక ఇప్పటి నుంచి అయితే అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నా. అది మన బాడీలోని కూలెంట్ ఇస్తుందంట. ఇంకా నేను సో అవి కంపల్సరీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లో బ్లడ్ ప్రెషర్, మన ఐస్కి మంచిగా ఉండడం, హెయిర్కి, నెయిల్స్కి, ఇమ్యూన్ సిస్టమ్కి. సో ఇప్పటి నుంచి అయితే అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇంక ఈ శారీ అయితే చూసారు కదా, నేను లాస్ట్ వ్లాగ్లో ప్రొద్దుటూరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానని చెప్పి ఒడిబియ్యం పెట్టించుకోవడానికి మా మదర్ పెట్టాలని. నేనైతే ఎక్కువ కాస్ట్లీలో తీసుకోలే. మా పేరెంట్స్ ఎంత మనీ ఇచ్చినా నేను అన్నీ అయితే శారీకి ఏం పెట్టలేదండి. నేను అన్నిటికీ యూస్ చేసుకుందాం అన్నట్టు నేను కొంచెం శారీస్ ఎక్కువ ఏం కట్టం కదండి. బెంగళూరులో అయితే ఇంకా చాలా తక్కువ. సో నేను కొంచెం మీడియం రేంజ్లో మాత్రమే శారీస్ అయితే తీసుకున్నాను. ఇంకా దీనికైతే బెనారస్ బ్లౌజ్ అయితే వచ్చింది. అమ్మవారికి కట్టించడానికైతే నేను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో నేను జ్యువెలరీ అంతా అవి తీసుకున్నాను కాబట్టి అదైతే తీసుకున్నా. ఇంక ఈ శారీ కూడా తీసుకున్నా. ఆ రోజైతే 2 శారీస్ నేను తీసుకున్నాను. ఈ శారీ ఎందుకంటే అనురాగ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు మాకు పూజకు కూర్చున్నప్పుడు వాళ్ళు బట్టలు పెడతామన్నారు. సో నాకు నచ్చింది తీసుకోమంటే నేను అది ఆ రోజే తీసేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి మా తమ్ముడి వైఫ్కి అయితే నేను తీసుకున్నాను శారీ. చాలా మంచి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగా నచ్చింది నాకు ఆ శారీ అయితే. ఇంకా సేమ్ అలాంటి దాంట్లోనే ఇంకొక కలర్గా అయితే మా సిస్టర్కి అయితే ఈ కలర్లో శారీ తీసుకున్నాం. ఇంక ఇది మా మదర్కి. సో మేము ఈ పూజకైతే ఎక్కువ ఏం పిలుచుకోవట్లేదు. మా ఇంట్లో వాళ్ళ వరకు మాత్రమే మేము పూజ చేసుకుంటున్నాం అని చెప్పా కదా, మా నైబర్స్, మా అపార్ట్మెంట్లో వాళ్ళు. ఇంక ఇది ఒక కలుషం తట్ దొరికింటే నాకు అక్కడ ప్రొద్దుటూరులోని బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు అదొకటైతే తీసుకున్నాం. ఇంకా నాకేంటంటే శారీ ఎట్లున్నా మంచిగా బ్యాంగిల్స్ వేసుకుంటే ఆ లుక్కే భలే ఉంటుందని నాతో ఇలా బ్యాంగిల్స్ ఒకసారి మీతో షేర్ చేస్తా. ఎన్ని ఉన్నాయంటే అన్నీ కూడా నేను అకేషన్స్కి కొనుక్కుంది. పెళ్ళిళ్ళకి, మా బ్రదర్ పెళ్ళికి, అట్లా నాకు చాలా ఒక 30 to 35 బాక్సెస్ అయితే ఉన్నాయి. నాకు బాగా ఇష్టము శారీస్ కట్టుకున్నప్పుడు. నాకు ఇలా హెవీగా బ్యాంగిల్స్ అయితే వేసుకోవడం చాలా ఇష్టం. రోజు నేను గాజులు కూడా వేసుకోను. ప్లీజ్ మరి మీరు జడ్జ్ చేయకండి, గాజులు వేసుకోరు మీకు ఎందుకని. బట్ అలా రెడీ అయినప్పుడైతే ఎందుకు నేను బ్యాంగిల్స్ వేసుకోనంటే నేను ఇంట్లో పనంతా నేనే చేసుకుంటానండి. ఇంకా బ్యాంగిల్స్ వేసుకొని నేను మెయింటైన్ చేయలేను, అందుకనే వేసుకోను. ఇంక ఇట్లా అయితే మంచిగా చాలా బాగుంటాయి అన్నమాట బ్యాంగిల్స్. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే శారీస్ ఏమో 2 శారీస్కి తెచ్చుకోవాలి. 2 కలర్స్ అంటే 4 బాక్సెస్ రావాలి. నేను ఎలా మిస్ అయ్యానో తెలియదు కానీ 3 బాక్సెసే వచ్చాయి. అంటే నేను మిస్ అయింది గ్రీన్ కలర్. ఇంటికి వచ్చి చూసుకొని టెన్షన్ పడిపోయి అయ్యో నేను ఒక కలర్ తెచ్చుకోలేదని పరిగెత్తిపోయి నేను మళ్ళీ బ్లూ కలరే తెచ్చుకోలేదేమో అని బ్లూ కలర్ శారీ తీసుకెళ్ళి, ఇది బెంగళూరులో షాప్ అండి, ఆరెంజ్కి బ్లూ కలర్వి సెలెక్ట్ చేసుకొని మరి అయితే బ్లూ కలరే తెచ్చుకున్నా. మరి నేను వీడియో తీసే వరకు కూడా నాకు తెలియలేదు నేను మర్చిపోయిండేది గ్రీన్ కలర్ అని. నా ఆవేశం ఇలా ఉంటుంది అనిపించింది నాకు. బట్ ఇవి కూడా బాగున్నాయి కానీ అంత గ్రాండ్గా అయితే లేవు. బట్ సింపుల్గా గోల్డెన్ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చాయి. మీరు చెప్పండి ఏవి బాగున్నాయి అనేసి. అనురాగ్ వాళ్ళ మదర్కి, సిస్టర్కి అయితే ప్రొద్దుటూరులోనే శారీస్ తీయించి మీరు బ్లౌజెస్ రెడీ చేసుకోండి అని చెప్పేసి అయితే ఇచ్చేసి వచ్చాము. ఇంకా మా మదర్ వాళ్ళకైతే అందజేయడానికి నాకు కుదరలేదు. ఇంకా పూజ రోజే పెడదామని ఇంకా నా దగ్గరే ఉన్నాయి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి.
ఇంకా తర్వాత రామ్‌రాజ్‌ది బెల్ట్ చూపిస్తా అన్నా కదా! ఇదైతే సైజెస్ కూడా ఉంటాయండి. ఎల్, ఎమ్ అలా సైజెస్. ఈ జెంట్స్‌కి కొంచెం కష్టం కదా! క్యారీ చేయడం పంచెలు. వాళ్ళకి అలవాటు లేక వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతాయి. ఇది కూడా 125 రూపీసే అండి. రీజనబులే అనిపించింది. సో, ఇదే అండి వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మరీ కలుద్దాం. టేక్ కేర్.